వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై కూటమి ప్రభుత్వం భారం మోపుతుందని నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు అన్నారు. నందిగామ గాంధీ సెంటర్ నుండి ఎడ్ల బండి లాగుతూ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని వినతి పత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానాన్ని తీసుకుంది. దీంట్లో పెట్రోల్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈవేళ పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లని వెంటనే తగ్గించాలని, ప్రజలపై భారాన్ని తగ్గించాలని కోరడానికి ఈవేళ నిరసన కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నందిగామ మండలం గోళ్లమూడి గ్రామంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత శంభులింగేశ్వర స్వామి వారికి సోమవారం పంచామృతాలతో పంచహారతులతో పూజా కార్యక్రమాలు ఆలయ పూజారి రామ్ శర్మ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జగ్గేపేట పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది, చేయాలంటే కేంద్ర ప్రభుత్వమే చేయాలి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా నిందిస్తారు అని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, పెట్రోల్ డీజిల్ కి జీఎస్టీ ఉండదు, కేవలం వాల్యూ యాడెడ్ ట్యాక్స్, విలువ ఆధారిత పన్ను మాత్రమే ఉంటుంది, వ్యాట్. ఆ వ్యాట్ ని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ 31% మీరు పెట్రోల్ మీద వసూలు చేస్తున్నటువంటి వ్యాట్ ని తగ్గించుకోండి. సగం తగ్గిస్తే సుమారుగా 5-6 రూపాయలు 8 రూపాయలు తగ్గే పరిస్థితి ఉంది. మచిలీపట్నం కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చిన ఒక మహిళ కలెక్టర్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషం డబ్బాతో వచ్చిన ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. తన సోదరి అనుమానాస్పద మృతి కేసులో న్యాయం జరగడం లేదంటూ బట్టిప్రోలు మండలం పెదపులేరుకు చెందిన సంధ్యారాణి పీజీఆర్ఎస్లో పలు దఫాలుగా అర్జీలు పెట్టినా కూడా న్యాయం జరగలేదని కన్నీళ్లు పెట్టుకుంది.
అర్థం చేసుకుంటే నా లేకపోతే ఏం చేస్తుందమ్మా చెప్తా ముందే చెప్తున్నా అర్థం చేసుకో నేను చెప్పేది అర్థం చేసుకో నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకో చెప్పండి మీ అక్క పిల్లలకు న్యాయం జరగాలంటే దానికి ఏదైతే ప్రజలు నడవాలా మీరు బెదిరిస్తే కుదరదు ఇలా బెదిరిస్తే కుదరదు చెప్పారు మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏ స్టేషన్ ఇది మచిలీపట్నం ప్రభాకర్ గారు ఒకసారి మక్క కేసు గురించి మచిలీపట్నం పోలీస్ స్టేషన్ ఇప్పుడు సిఐ గారి దగ్గర ఉంది కేసు ఉంది నాకు న్యాయం మీ లాయర్ గారిని పెట్టుకుని కోర్టులో ఫీల్ చేసుకోండి కోర్టుకి వెళ్తే నాకు పిల్లలకి న్యాయం జరగదు 10 సంవత్సరాల తర్వాత వచ్చి తీర్పు ఇంత పిల్లల్ని ఎవరు చూస్తారు నాకు 30 లక్షలు అన్నారు ఇప్పుడేమో ఫోన్ ఓపెన్ కాదు మీ అక్షలు అప్పు చేసేసింది అన్నారు 5వ తారీఖున కోర్టులో 12 లక్షలు మీ అక్క తీసుకున్నాను ఇంటి మీద దావా వేశారు వేరే వాళ్ళు కావాల్సిన న్యాయం జరుగుతుంది అంతేగాని మీరు పట్టుకున్న న్యాయం మీరు పట్టుకున్న జరగాలి అంటే అవదు ఈ సిస్టమ్ ఇది ఎన్నోసార్లు పెట్టాను అర్జీలు జాయిన్ చేయనప్పుడు ఎక్కడికి వెళ్ళి నేను కోర్టులో ఫస్ట్ అవుతా తీరిపోతే ఇప్పుడు ఆ పిల్లలు నేనేం చేయలేదు ఇంత పిల్లలు పని చేస్తే మళ్ళీ పిల్లలకి కోనేరు ఆక్రమణలు తొలగించాలని గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 26వ రోజు సందర్భంగా విజయవాడలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు కోనేరు పరిరక్షణ కమిటీ సభ్యులు వెళ్లి జేసీ ఇలక్కియాతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆక్రమణలపై స్పందించిన జేసీ వారిని పిలిపించి మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ హైకోర్టు ఆర్డరు ఆదేశాలు పాటించి ఆక్రమణలు తొలగిస్తామని అన్నారు. జేసీ హామీతో తాత్కాలికంగా నిరసన కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.